ముఖ్యమంత్రి సహాయ నిధితో పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో టీడీపీ క్యాంపు కార్యాలయంలో 73 మంది లబ్ధిదారులకు 51,32,571 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి సామాన్య ప్రజలకు అందని ద్రాక్షగా ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్తపేట నియోజకవర్గంలోనే సుమారు 8 కోట్ల రూపాయల మేర సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేశామని స్పష్టం చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 73 మందికి 52 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివ్వడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఇప్పటికి కొత్తపేట నియోజకవర్గంలో దగ్గర 8 కోట్ల రూపాయలు 31 దఫాలుగా నియోజకవర్గంలో అందివ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద వర్గాలకు అందరికీ కూడా ఆలంబనగా ఉంటుంది. పేదలు వైద్యం చేయించుకొని అప్పులు పాలై ఇబ్బందులు పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చే ఆర్థిక సహకారం ఎంతో ఇదోతికంగా వారికి మేలు చేకూరుతూ ఉంది. మానవ సేవే మాధవ సేవగా చంద్రబాబు నాయుడు గారు కొత్తపేట నియోజకవర్గం నుంచి వచ్చిన ఏ దరఖాస్తులైనా వెంటనే వాటిని మంజూరు చేసి నిధులు ఇస్తూ ఉన్నారు. చాలా పేద వర్గాలకి ఎంతో మేలు కలుగుతూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారికి కావలసిన కొందరికే పరిమితమైంది తప్ప ఎవరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహకారం అందిన పరిస్థితులు లేవు. ఈనాడు ఒక భరోసాగా పేద వర్గాలకి హాస్పిటల్ పాలై వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం ద్వారా